రేవంత్ తొండి విమర్శల బండి ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ ను జైలుకు పంపుతామన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట మార్చారన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. ఇప్పుడు కేసీఆర్ ను అరెస్ట్ చేయబోమని ప్రకటించారని ఆయన మండిపడ్డారు. బీఆర్ఎస్ మాటలే రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో బాధితులకు న్యాయం జరగాలంటే ఆ కేసును సిబిఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులకు వాంగ్మూలం ఇచ్చారు కేంద్ర మంత్రి బండి సంజయ్. తన ఫోన్ ను కేసీఆర్ ట్యాపింగ్ చేయించారని ఆరోపించారు. మా వయసు లిస్టులో మా పేర్లు పెట్టి మా ఫోన్ ట్యాప్ చేశారు. కవిత, హరీష్ రావు ఫోన్లను కూడా ట్యాపింగ్ చేయించారన్నారు బండి సంజయ్. అప్పుడు పిసిసి అధ్యక్షుడు ఉన్నటువంటి ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పేరు ఉంది అలా, కేసీఆర్ అల్లుడు హరీష్ రావు పేరు కూడా ఉంది అలా. వాళ్ళ ఫోన్ కూడా ట్యాప్ చేశారు. మా పక్క పెట్టు సొంత కేసీఆర్ బిడ్డ కూడా ఫోన్ ట్యాప్ చేశారు. కేసీఆర్ అల్లుడు కూడా చేశారు. కేసీఆర్ ను అరెస్ట్ చేయబోమని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించడం తనకు ఆశ్చర్యాన్ని కలిగించిందన్నారు కేంద్ర మంత్రి. ఇద్దరు ఒకటే. కేసీఆర్ ఏ చెప్తే రేవంత్ రెడ్డి గారు గదే చెప్తాడు. కేసీఆర్ గారు ఏ మాట్లాడమంటే రేవంత్ రెడ్డి గారు గదే మాట్లాడతాడు. కేసీఆర్ గారి అభిప్రాయం ఏందో రేవంత్ రెడ్డి గారు గదే అభిప్రాయాన్ని బయట చెప్తాడు. వాళ్ళ కేసీఆర్ గారి మీద చర్యలు తీసుకోమని చెప్పి సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు క్లీన్ చీట్ ఇచ్చేసిండు. ఎవరు ముఖ్యమంత్రి గారు చెప్తున్నాను, మీకు ఎవరిచ్చిన అధికారం అరెస్ట్ చేయాలని చెప్పడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు చెప్తే పోలీసు వాళ్ళు కోర్టు చెప్పాలి. బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు ఒకటే అన్న బండి సంజయ్ అందుకే కేసీఆర్ కు క్లీన్ చిట్ ఇచ్చారన్నారు. అన్ని కేసులు బయటకు తీస్తామన్న రేవంత్ రెడ్డి ఆఖరికి తుస్సుమనిపించారన్నారు. డ్రగ్స్ కేసు బయట తీస్తాం, ఫామ్ హౌస్ కేసు బయట తీస్తాం, ఫోన్ ట్యాపింగ్ కేసు బయట తీస్తాం, కాళేశ్వరం కేసు బయట తీస్తాం, ఫార్ములా ఈ కేసు బయట తీస్తాం. ఇవన్నీ చెప్పే ఏమే సంవత్సరం ఒక కేసీఆర్ కుటుంబాన్ని ఒక్కరు అరెస్ట్ చేసినావా? పోనీ తెలంగాణ సమాజం మొత్తము అరెస్ట్ చేస్తారు కావచ్చు అని కళ్ళకు చూస్తున్నారు. లాస్ట్ కు ముఖ్యమంత్రి క్లీన్ చిట్ చేసి ఫోన్ ట్యాపింగ్ కేసును సిబిఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు బండి సంజయ్. ఈ ప్రభుత్వం మీద నమ్మకం లేదు. ఈ సిడ్డుకు జడ్జిలను పిలిచే అధికారం లేదు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని ఇతను పిలిచే అధికారం లేదు. ఇవాళ వేల కోట్ల రూపాయలు లావాదేవీలు స్కామ్ జరిగింది ఫోన్ ట్యాపింగ్ ద్వారా. వాటి మీద విచారణ చేసే అధికారం లేదు. కాబట్టి దీన్ని సిబిఐకి ఇవ్వాలని చెప్పి మేము న్యాయమైన డిమాండ్ చేస్తున్నాం. సిబిఐకి ఇవ్వడంలో మీకున్న అభ్యంతరమేంది? కేటీఆర్ ఎస్ఐబిని తన సొంత అవసరాలకు వినియోగించుకున్నారన్నారు కేంద్ర మంత్రి. ప్రభాకర్ రావు, రాధాకిషన్ రావు భాగవతం చెప్తుంటే తనకే సిగ్గనిపించిందన్న సంజయ్ ఎన్నికల వేళ కాంగ్రెస్ ఖమ్మం ఎంపీ అభ్యర్థికి చెందిన 7 కోట్ల రూపాయలను పట్టుకున్నారని ఆ డబ్బు ఏమైందో చెప్పాలన్నారు బండి సంజయ్.